హనుమకొండ హంటర్ రోడ్లోని మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి లక్ష్మీకాంతరావు, మాజీ ఎమ్మెల్యే ఉడితల సతీష్ కుమార్ నివాసంలో సంక్రాంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన బొమ్మల కొలువులు అందరినీ ఆకట్టుకుంటుంది. కెప్టెన్ నివాసంలో ప్రతి ఏడాది బొమ్మల కొలువులు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ప్రతి ఏటా పురాణాలు, ఇతిహాసాల్లోని కథలను వివరిస్తూ బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తున్నారు. కెప్టెన్ సతీమణి ఉడితల సరోజినీదేవి, సతీష్ కుమార్ సతీమణి డాక్టర్ షమిత, కుమార్తె డాక్టర్ పూజిత, కోడలు డాక్టర్ శంసిత ప్రత్యేక శ్రద్ధతో బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తున్నారు. చాలా ఏళ్లుగా వివిధ ప్రాంతాల నుండి సేకరించిన బొమ్మలతో బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తున్నారు. గతంలో అష్టాదశ శక్తి పీఠాలు, 12 జ్యోతిర్లింగాలు, మహాభారతం, రామాయణ కథలతో బొమ్మల కొలువులు ఏర్పాటు చేయగా, ఈ సంక్రాంతికి భాగవతంలో కృష్ణుని లీలలను, కథలను బొమ్మల కొలువుగా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా కృష్ణుని జననం, రాక్షస సంహారాలు, కాళీయ మర్దనం, గోవర్ధనగిరి పర్వతాన్ని కృష్ణుడు ఎత్తడం, గజేంద్ర మోక్షం, క్షీరసాగర మదనం, రుక్మిణి శ్రీకృష్ణుని కళ్యాణం, సత్యభామ పరిణయం, శ్రీకృష్ణ తులాభారం, మణిద్వీపం వంటి ఘట్టాలను బొమ్మలతో వివరించిన తీరు అందరినీ కట్టిపడిస్తోంది. పిల్లలు, పెద్దలు, యువతులు, మహిళలు బొమ్మల కొలువు సందర్శించి మంత్రముగ్ధులు కావడమే కాకుండా కొలువును రంగురంగుల బొమ్మలతో ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దిన కుటుంబ సభ్యులను అభినందిస్తున్నారు. బొమ్మల కొలువు గొప్ప సంస్కృతి, భవిష్యత్తు తరాలకు అందించాలి. సంక్రాంతి సందర్భంగా బొమ్మల కొలువు ఏర్పాటు చేయడం గొప్ప సంస్కృతి అని, దీన్ని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ఉందని మాజీ ఎంపీ కెప్టెన్ సతీమణి ఉడితల సరోజినీదేవి, సతీష్ కుమార్ సతీమణి, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ షమిత అన్నారు. తాము ఎన్నో ఏళ్లుగా బొమ్మలను సేకరిస్తున్నామని, ప్రతి ఏడాది సంక్రాంతి సందర్భంగా వారం రోజుల పాటు బొమ్మల కొలువును నిర్వహిస్తున్నామని తెలిపారు. బొమ్మల కొలువులో కేవలం బొమ్మలే కాకుండా పురాణ కథలు తెలిపే విధంగా ఆయా ఘట్టాలను రూపొందించామని, తద్వారా పురాణ కథలు పిల్లలను ఆకట్టుకోవడమే కాకుండా సులభంగా వారికి అర్థమవుతాయన్నారు.